హాయ్ అండి, వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా స్టైల్లో తోటకూర పప్పు ఎలా రెడీ చేయాలో చూద్దామన్నమాట. ముందుగా బాండి తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకున్న తర్వాత దానిలో కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పుని వేయించుకున్న తర్వాత మాత్రమే నేను పప్పు వండుతాను. ఎందుకంటే కందిపప్పు వేయించడం వలన తొందరగా డైజెస్ట్ అవుతుందన్నమాట. పప్పు తిన్న తర్వాత గ్యాస్ రాకుండా ఉంటుంది. కాబట్టి వేయించిన తర్వాత మాత్రమే నేను పప్పు వండుతాను. కందిపప్పు వేగిన తర్వాత చల్లారిన తర్వాత కుక్కర్ తీసుకొని దాంట్లో ఆ కందిపప్పు వేసుకున్న తర్వాత కందిపప్పు చల్లారిన తర్వాత కుక్కర్లో వేసుకొని అవి బాగా 2 సార్లు నీట్గా కడుక్కోవాలి. కడిగిన తర్వాత కందిపప్పుని కడిగిన తర్వాత వాటిల్లో మనం మామూలు వాటర్ పోసుకొని మినరల్ వాటర్ పోసి నానబెడతానన్నమాట. నానబెట్టి అరగంట తర్వాత మాత్రమే పప్పు వండుతాను. నానబెట్టడం వలన తొందరగా ఉడికిద్ది పప్పు. అందుకని ఎప్పుడైనా ఫస్ట్ ఒక అరగంట నానబెడతాడు. నానబెట్టిన తర్వాత అరగంట తర్వాత ముందుగా దాంట్లో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కారం, ఎర్రకారం రుచికి సరిపడా, ఎవరు తినే కారాన్ని బట్టి వాళ్ళు రుచికి సరిపడా వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, తర్వాత మసాలా కారం అన్నమాట. దీని సాంబార్ కారం అని కూడా అంటారు. ఈ కారం వేసుకుంటాను నేను అన్నిట్లో, పులుసు కూరల్లో అన్నిట్లో అలాగ 2 కారాలు వేస్తాను అన్నమాట. తర్వాత ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను చింతపండు, అది కూడా వేసేసాను. ఉల్లిపాయలు, టమాటోసు, పచ్చిమిర్చి అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో అందరికంటే వేరుగా డిఫరెంట్గా వేసేది ఏంటంటే నేను పాల మీద మేగడి వేస్తాను అన్నమాట. ఇది పాల మీద మేగడి, అది వేయడం వలన పప్పుకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అన్నమాట. పాల మీద మేగడి వేస్తే, పాల మీద మేగడి వేసిన తర్వాత ముందుగానే మనం ఆకుకూర తీసుకొని నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. అది మొత్తం కుక్కర్లో పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేస్తాను అన్నమాట. ఆ కూర మొత్తం తగినన్ని వాటర్ వేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసే ముందు వాటర్ తగినన్ని వేసుకోవాలి. వేసుకోకపోతే ఇబ్బంది. క్లోజ్ చేసిన తర్వాత విజిల్ ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత గ్యాస్ స్టవ్ మీద పెడతాను. గ్యాస్ స్టవ్ మీద పెట్టిన తర్వాత కుక్కర్ కనీసం నేను 6 విజిల్స్ అయినా 6-7 విజిల్స్ అయినా రానిస్తాను పప్పుకి. 6-7 విజిల్స్ వస్తేనే పప్పు బాగా ఉడికిద్ది అనమాట. 2 విజిల్స్కి 3 విజిల్స్కి అసలు ఆఫ్ చేయను పప్పు. 6-7 విజిల్స్ వచ్చేదాకా పప్పును ఆఫ్ చేయకుండా అలానే ఉంచుతానన్నమాట. ఆఫ్ చేసిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఒక అరగంట తర్వాత ఓపెన్ చేసి బాగా ఎనుపుకోవాలి పప్పుని. మెత్తగా అయ్యే వరకు అప్ అండ్ డౌన్ డైరెక్షన్స్లో మెదిపుకున్న తర్వాత పప్పు బాగా మెదుగుతుందన్నమాట. నలిగేట్ల దాంట్లో ఉండే కాడ, టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ మెదిగేలాగా మెదుపుకున్న తర్వాత బాండి తీసుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టి దాంట్లో తిరగమాతకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగేంతవరకు వెయిట్ చేసి ఆయిల్ కాగిన తర్వాత 2 చిన్నులపాయలు తీసుకొని వాటిని స్మాష్ చేసి ఆయిల్లో ఫస్ట్గా చిన్నులపాయలు వేస్తాను అన్నమాట. చిన్నులపాయలు కొంచెం వేగిన తర్వాత మినప్పప్పు, పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర కలిపి ఉంచుకుంటాను నేను తిరగమాత గింజలు. ఆ 4 కలిపినవి కొన్ని వేస్తాను. తిరగమాత గింజలు కొన్ని వేసిన తర్వాత ఊర మిరపకాయలు వేస్తాను. ఎండు మిరపకాయలు వేయను నేను పప్పు తిరగమాత వేసేటప్పుడు, ఊర మిరపకాయలు వేస్తాను అనమాట. వాటిని ఉప్పు మిరపకాయలు అని కూడా అంటారు. అవి వేస్తాను. అవి బాగా వేగిన తర్వాత ఊర మిరపకాయ వేసుకోవటం వలన పప్పుకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అయ్యిద్ది అన్నమాట తినేటప్పుడు. అందుకని నేను ఊర మిరపకాయలే ఎక్కువ వేస్తాను పప్పులో. తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉండిద్ది పప్పు.
మిరపకాయ ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. మిరపకాయ ఎర్రగా రాకపోతే పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ ఉండదు. అందుకని మిరపకాయ ఎర్రగా వచ్చే వరకు వేయించుకొని ఎర్రగా వచ్చిన తరువాత కరివేపాకు రెమ్మలు 2 తీసుకొని అవి వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత బాగా వేగిన తరువాత మనం 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసి అది కూడా వేగిన తరువాత కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి. కొత్తిమీరను ముందుగా వేస్తే వేగిపోయిద్ది కాబట్టి మనం పప్పు వేసే ముందుగా వేసి పప్పు వేయాలి. పప్పు వేసిన వెంటనే ఆవిరి ఎక్కువగా రావడం వల్ల పక్కన పెట్టుకొని మళ్ళీ వేయడం అయితే అయింది. పప్పు వేసేసిన తర్వాత సన్నటి సెగ మీద పప్పుని ఒక పావు గంట సేపు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటే పప్పు టేస్ట్ బాగుండిద్ది. తిరగమాత వేసిన వెంటనే దించకూడదు పప్పుని. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఇలా చేసుకుంటే మనం వేడివేడిగా తినటానికి తోటకూర పప్పు రెడీ అయిపోయిందనమాట. చపాతీల్లో కానీ అన్నంలో కానీ తోటకూర పప్పు చాలా బాగుంటుంది. తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయింది.